ఇళ్లలోనూ ఉంటే ఇష్యూ కాదు. పేదవాడి చేతిలో ఇట్లా నలిగిపోతా ఉంటుంటాయి, ఒక చోట మధ్య తరగతి అయినా మనం తీసిస్తా ఉంటుంటాం. 1కి 4 సార్లు అయిపోతుంది. మాక్సిమం 5-6 సారికి వచ్చేటప్పటికి ఎక్కడో చోట చిన్న చిరుగు అట్లా మారిపోద్ది. అదే ప్లాస్టిక్ నోట్ అయితే ఒక 20-30 సార్లు టర్న్ అయినా కూడా పాడవదు. ఇది 2 ఏళ్లలో పాడయ్యేది, అది 10 ఏళ్ల దాకా పాడు కాదు, పైగా చిరిగిపోదు, తడిసిపోదు. అది కాబట్టి ఇది ఈ కొత్తది, ఇది బిగిన్ అయిందంటే ఇక నిదానంగా అన్ని నోట్లు కూడా అటే తీసుకొచ్చేస్తాయి, మారిపోతాయి. దీన్ని కంప్లీట్ డిమానిటైజేషన్ అనుకోవచ్చా? అసలు డిమానిటైజేషనే కాదు. అంటే నోటు మారుతుంది కదా, 2 చలామణిలో ఉన్న రేపొద్దున క్రమక్రమంగా ఇప్పుడున్న పేపర్ నోట్లు కనుక ఆపేస్తే. డిమానిటైజేషన్ అంటే రద్దు చేయటం, ఒకటి రద్దు చేసి ఆ ప్లేస్ లో ఇంకోటి పెట్టడం. అవును. అప్పుడు ఏంటి, 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేసేసి 2000 నోటు తెచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 500 1000 నోటు తెచ్చారు. డిమానిటైజేషన్ అంటే ఒక వ్యవస్థ రద్దు అయిపోవడం. ఇది అట్లా కాదు, ఉపసంహరించేసుకోవడం. 2000 నోటుని డిమానిటైజ్ చేశారు, 500 1000 నోటు డిమానిటైజ్ చేశారు. తర్వాత 2000 నోట్ని ఏం చేశారు, డైరెక్ట్ డిమానిటైజేషన్ కాకుండా ఇండైరెక్ట్ గా విత్ డ్రాయల్ చేశారు. మార్కెటింగ్, మనం డబ్బులు కడతాం, వాడు మనకి ఇయ్యడిక 2000 నోట్లు. 2000 నోటు మనం బ్యాంక్కి ఇస్తే బ్యాంక్ అది తీసుకెళ్లిపోవాలి అంతే, మీ దగ్గర ఉంచుకోకండి అని చెప్పేసింది. ఒక టర్మ్ ఇచ్చింది, టైం ఇచ్చింది, ఈ లోపు నిదానంగా వేసేసుకోండి అని చెప్పింది. అట్లాగా క్యాష్ అంతా తీసుకున్నారు. ఇప్పటికి కూడా 1.5% ఎంతో నోట్ వెళ్ళాల, అది దాచుకున్నాడు కర్మిక. అప్పుడు